వరంగల్ చపాటా మిరపకాయ పండ్లు లావుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తారు. తక్కువ ఘాటుతో రుచికరంగా, శుద్ధికి, ఎగుమతికి అనువుగా ఉంటాయి. ఈ మిర్చి మంచి ఆకర్షణగా ఉండి, కారం తక్కువగా ఉండి, లావుగా ఉంటుందని దీనిని ప్రధానంగా కాస్మెటిక్స్ వాటిలో ఎక్కువగా వాడతారు. ఇది క్వింటాకు 1,00,000కు పైగా రేటు ఉంటుంది. ఎకరాకు కేవలం 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. పచ్చళ్లకు చపాటా మిర్చి పొడిని వాడుతూ ఉంటారు. మిఠాయిలతో పాటు ఆహార, సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా వినియోగిస్తున్నారు. స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల ఈ పంట ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా సాగవుతోంది. ఇక్కడ 20,000 మందికి పైగా రైతులు ఏటా దాదాపు 7,000 ఎకరాలలో 10,000 టన్నులకు పైగా ఈ మిరపకాయలను ఉత్పత్తి చేస్తున్నారు. భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ చపాటా మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి అన్నారు. చపాటా మిర్చి సాగు చేసే రైతులకు భౌగోళిక గుర్తింపు ద్వారా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయని అంటున్నారు. జిఐ కారణంగా చపాటా మిరపకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభించి రైతుల ఆదాయం బాగా పెరిగింది. 2 ఏళ్ల క్రితం ఈ చపాటా మిర్చి క్వింటాకు ₹1,00,000 ధర పలికింది. వరంగల్ జిల్లాలో ప్రత్యేకించి ఈ చపాటా, దేశవాళీ, టమాటా, లబ్బకాయ, నగరం మిర్చి అనే పేర్లతో ఉన్న రకాలు ఎక్కువగా పండిస్తున్నారు రైతులు. వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం కూడా అందించింది. పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఎన్నెన్నో సంస్థలు దరఖాస్తులు సమర్పించాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోదముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. దీనితో ఈ మిరప అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకొని తెలంగాణ కిరీటంపై ఒక మణిమకుటంలా నిలిచింది. అందానికి ప్రతిరూపమై, కారానికి ప్రత్యక్షమై ఈ మిరప సూపర్ స్టార్గా నిలిచింది.